అది మోసుకొని రావటం అనేది సంతోషంగా ఉందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు దేవుని వాక్యములో యెహోవా దూత అంటే సామాన్యంగా ఏమంటారంటే యేసుక్రీస్తే అంటారు. అయితే బైబిల్లో లేఖనాల్లో యెహోవా దూత యేసుక్రీస్తు అని ఎక్కడా చెప్పబడలేదు. యెహోవా దూత అంటే నువ్వు నేను కూడా యెహోవా దూతలవే, మనమందరం యెహోవా దూతలమే. అయితే మనం భూలోకములో ఉన్న దేవుని దూతలము, పరలోకములో నుండి వచ్చేటువంటి దేవుని దూతలు. పరలోకములో నుండి వచ్చేటువంటి దేవుని దూతల్లో మనకి పేరు పోయినసారి చెప్పాను, ఈసారి క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో చెప్తాను. పరలోకం నుండి వచ్చేటువంటి దేవదూతలలో మనకు పేర్లు బయలుపరచబడిన వారిలో మనకు తెలిసినంత వరకు 3 పేర్లు బయలుపరచబడ్డాయి. ఒకటి ఏంటంటే లూసిఫర్. లూసిఫర్ అంటే ఏంటంటే ప్రకాశిస్తున్న నక్షత్రం. సాతాను అని కాదు, చేసే పనుల వల్ల సాతాను అని పిలుస్తున్నారు, కానీ లూసిఫర్ అంటే ప్రకాశిస్తున్న నక్షత్రం. తర్వాత రెండవది గాబ్రియేలు దూత, మూడవది మికాయేలు దూత. అంటే ఈ పేర్లు మాత్రమే మనకు బయలుపరచబడ్డాయి. మిగతా అనగా అందరికీ పేర్లు ఉన్నాయి, అయితే వారందరినీ పేర్లతో పిలవకుండా యెహోవా దూత అనే పేరుతో పిలిచారు. యెహోవా దూత అన్నారు. అంటే దేవుని కొరకు ఉపయోగపడేవారైతే వారు దేవుని దూతలే. మీరు దేవుని కొరకు ఉపయోగపడితే దేవుని కొరకు దేవుని దూతలు అన్నమాట. ఇప్పుడు యెహోవా దూత ఎవరు అంటే నీకేం తెలుసు? పలాందని వెంట వెంటనే ఏదో చెప్తావు, నీకేం తెలుసు? మరి నాకేం తెలుసు అని అంటే నాకు అనగా నేను గ్రహించింది మీకు చెప్తాను. చూడండి మత్తయి సువార్త అనగా 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం లేఖనం చూడండి, కంటితో చూడండి, చెవితో వినండి. మత్తయి సువార్త 11వ అధ్యాయములో నాకు ముందుగా ఒక దూతను పంపవచ్చున్నాను అనే మాట మనం చదువుదాం. 11వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అని, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరి గురించి రాయబడినో అతడే. యెహోవా దూత ఎవరు? యోహాను. ఎక్కడుంది ఈ మాట? మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నా దూతను. మనమేమనుకుంటామంటే దూత అనగానే కనిపించకుండా పరలోకం నుంచి వచ్చే దూతలు అనుకుంటాం. అవి కూడా ఓకే. అంటే దూత పంపించడం అంటే ఒక సేవకుడిని ఇంటికి రావటం దేవుని దూత. దేవుని సంఘము నీ ఇంటికి రావటం అనేది దేవుని దూతలు వచ్చారు అన్నమాట. కనుక దేవుని బిడ్డలు నీ ఇంటికి రావటం అంటే అర్థం ఏంటంటే దేవుని దూతలు వచ్చారు అని అర్థం. కనుక ఎందుకు వచ్చారు కారణం ఏంటి అవన్నీ తర్వాత విషయాలు. ముందు ఈ విషయం అర్థం కావాలి. ఏంటి? ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నానని ఎవరి గురించి అయితే చెప్పాడో అతడే యోహాన్. ఏంటి? అతడే యోహాన్. తర్వాత హగ్గయి గ్రంథములో మనం చదువుకుందాం. హగ్గయి అంటే పేజీ నెంబర్ నా దాంట్లో చెప్పలేను నేను, మీరు ఎవరైనా చెప్పండి. 775 లెఫ్ట్ సైడ్ నుంచి 775 ఇలా రాయబడింది. మొదటి అధ్యాయము అనగా 13వ వచనం. మొదటి అధ్యాయము 13వ వచనం. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి. ఎవరండి ఈయన? ఎవరంటే ఈయన? ఇప్పుడు నువ్వేమన్నా దూత అనగాలని ఎవరిని చూస్తున్నావు?
పరలోకంలో వచ్చే దేవదూతలు, ఆ దూతలు, ఈ దూతలు అంటే దేవుని సేవకులు దూతలు కాదా? దేవుని ప్రజలు దూతలు కాదా? విశ్వాసంతో బ్రతికేటువంటి వారు దూతలు కాదా? అంటే వీళ్ళు ఏమనుకుంటున్నావు? వాళ్ళు మనుషులు అనుకుంటున్నావా? లేకపోతే వాళ్ళ గురించి నీ తలంపేంటి, నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఒక దూతవి దేవునికి, నువ్వు ఒక రాయబారివి. నువ్వు నమ్మకంగా ఉంటున్నావు లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఎక్కడికైనా పంపించబడుతున్నావు అంటే దేవుని పని నిమిత్తం పంపించబడుతున్నావు. దేని నిమిత్తమైన నువ్వు పంపించబడుతున్నావు అంటే దేవుని కార్యాల నిమిత్తమై పంపించబడుతున్నావు. శ్రమపడుటకు పంపించబడుతున్నావు, ఆశీర్వాదించబట్టుకు పంపించబడుతున్నావు, హెచ్చరిక చేయుటకు పంపించబడుతున్నావు. అదిగా ఇక రకరకాల ఆ కారణాలు నేను ఎంత చెప్పాను, ప్రతిదీ చాలా క్లుప్తంగా చెప్తా అని చెప్పాను. ఇప్పుడు యెహోవా దూత అంటే ఎవరిని అనాలి? ఇప్పుడు మనం ఏమన్నాడు? మీరు కూడా యెహోవా దూతలే. దేవుని దూతలు లేదా యెహోవా దూతలు ఎవరంటే మీరు కూడా. దీనికి 2 కొరింథీ 8వ అధ్యాయము 23వ వచనం. 2 కొరింథీ 8వ అధ్యాయము 23వ వచనము. అంటే తీతు అనే ఒక దైవజనుడు పంపిస్తున్నాను. నా దగ్గర కుర్రోడు నా దగ్గర సేవ చేస్తున్నాడు, పరిచర్య నేర్చుకుంటున్నాడు. ఎవరైనా క్వశ్చన్ వేస్తే, అంటే క్వశ్చన్ వేస్తారు, చాలామంది క్వశ్చన్లు వేయటం అనవసరమైన క్వశ్చన్లు వేస్తారు, అంటే కీడు తెప్పించుకునే క్వశ్చన్లు వేస్తారు. ఒకవేళ క్వశ్చన్ వేసి మంచి భావంతో ఉంటే అది వేరే విషయం. చాలా సమయాల్లో మనం ఏదో ఒక దానితో, ముఖ్యంగా అందరిలో అసూయ ఉంటుంది, అందరిలో కుళ్ళు ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క చోట బయటపడిద్ది. ఈ బయటపడినప్పుడే దేవుని పిల్లలము అని గుర్తు తెచ్చుకొని ఏ విషయములో పల్ల పార్ట్నర్ అయ్యా అన్నాడు. తర్వాత మీ విషయంలో అంటే నాకు ఇంకొకటి కావాలి, నేను ఒక్కడనే కాడి మొయ్యలేను కనుక నా పక్కన కాడి మొయ్యటానికి ఎవరున్నారు? అనగా జత పనివాడు, అంటే జతెద్దులు అంటాం కదా, కనుక నా పక్క మోస్తున్నాడు అంటున్నాడు. తర్వాత ఒక్కవేళ అసలు వీళ్ళందరూ ఎవరు అని అడిగితే సంఘానికి దూతలు అని చెప్పండి అంటున్నాడు. ఏంటి? ఎవరయ్యా ఈ బ్రదర్స్ ఎవరయ్యా అంటే తెలియజేస్తూ ఉండేటువంటి వారు, బయట కనపరుస్తూ ఉండేటువంటి వారు అన్నమాట. ఈ లక్షణం లేదు, కానీ అసలు వాస్తవం ఏంటి అనేది తెలియచేయబడింది. కనుక సంఘముల దూతలు. తర్వాత ఏమంటున్నాడు? క్రీస్తు మహిమయునై ఉన్నారని నేను చెప్తున్నాను. అంటే వీళ్ళు ఎవరికి మహిమ అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అనగా మహిమ అని చెప్తున్నాడు. తర్వాత ఇక్కడే 6వ అధ్యాయం దగ్గరికి వెళదాం. అంటే 6వ అధ్యాయం దగ్గరికి అంటే మొదటి వచనం
ఇక అంటే ఇది ఎక్కువ వర్ణించడం కంటే కూడా అసలు విషయం అర్థమైందా లేదా, ఏం చెప్తున్నాడు? యెహోవా దూత అంటే ఎవరు? పరలోకంలో ఉన్నవాళ్ళు, భూలోకంలో ఉన్నవాళ్ళు, దేవుని సేవకులు, దేవుని బిడ్డలు, అరిగా భారీగా ముఖ్యంగా కాపరి తత్వం ఎవరైతే వహిస్తారో వారు బాధ్యత కలిగి వాక్యం చెప్పి దాని కొరకై పరిశుద్ధత కొరకై ప్రయాసపడేటువంటి వారు, వీరందరూ యెహోవా దూతలే. ఇప్పుడు మీరెవరు? దేవుని దూతలేనా మీరు? దేవుని దూతలు. ఇప్పుడు ఏం చెప్పుకోవాలంటే మేము యేసుక్రీస్తు వారి దూతలు అని చెప్పుకోవాలి ఒక రకంగా, అంటే కదా యేసుక్రీస్తు. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా ఆయనకి దూతలమయ్యాం మనం అన్నమాట. యేసుక్రీస్తు ద్వారా దూతలమయ్యాం. ఒకడు చిన్నోడో పెద్దోడో ఎటువంటి వాడో అతన్ని ఒక అంటే ఒక నాయకుడిగా చేయాలనో